నేను విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాట ఇవ్వటం అనేది జరిగింది. దాంతోని నమ్మి ఆమె ఒక 5 సంవత్సరాలుగా అతనితోని ఉంటున్నది. ఇక అది ఆయన ఏదైతే చెప్పిండో అది విడాకులు ఇవ్వకపోవడం, ఈమెను చేసుకోకపోవడం వల్ల బాగా సఫర్ అయ్యి లాస్ట్‌కు ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక విషయం చెప్తా భయ్, చీకటి బంధాలు ఎప్పుడైనా అంధకారాన్ని మిగులుస్తాయి, అగాధంలోకి దోస్తాయి తప్ప వెలుగులోకి పట్టుకొని పోవు. ఎందుకంటే అవన్నీ చీకటి బంధాలు, వివాహేతర సంబంధాలు విషాదపు అంచున విషపు బంధాలు లాంటివి. ఇది యాదుకుంచుకోరు. ఓకే, యాంకర్ స్వేచ్ఛ గారి ఆత్మహత్య గురించి మనం అన్ని న్యూస్ ఛానళ్ళలో చూస్తున్నాం. నేను మీకు యాంకర్ స్వేచ్ఛ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, తన కెరీర్ గురించి చెప్తే గీమె ఆత్మహత్య చేసుకునేది, ఇంత జీవితంలో ఇంత సాధించి ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎట్లా ఆత్మహత్య చేసుకుందని మీరు అంటారు. అండ్ వివాహేతర సంబంధమే మళ్ళీ ఈ ఆత్మహత్యకు కూడా కారణం. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అన్ని రకాల హత్యలకి, ఆత్మహత్యలకి 90% ఇష్యూస్కి మెయిన్ రీజన్ ఈ వివాహేతర సంబంధమే ఉంటుంది. ఇదే ప్లాట్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ స్వేచ్ఛ గారి విషయంలో ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. అటెనక ఈ వివాహేతర సంబంధాల గురించి కొంచెం గట్టిగానే మాట్లాడుకుందాం. పెళ్ళైనోళ్ళు, పెళ్లిగానోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. పనికొచ్చే ముచ్చట్లని డిస్కస్ చేసుకోండి. యాంకర్ స్వేచ్ఛ గారు 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాంకరింగ్ అండ్ జర్నలిజం. ఇదే ఫీల్డ్లో 18 years నుంచి చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ తెలంగాణ స్లాంగ్లో ఘాటుగా, ధీటుగా డిబేట్లు నడపగలిగే ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్. అసొంటి ఆమె ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం వివాహేతర సంబంధం. అండ్ ఇంకో విషయం చెప్తా, స్వేచ్ఛ గారి పేరెంట్స్ తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్న వ్యక్తులు. ఆ పోరాటంలో కొంతమంది మెయిన్ మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఒకరని చెప్పాలి. వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. అంత స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మెయిన్ రీజన్ తనకు పరిచయమైన పూర్ణచంద్ర అనే వ్యక్తి. ఎందుకు? స్వేచ్ఛ గారికి ఆల్రెడీ పెళ్ళైంది, ఒక పాప ఉంది. ఆ పాపకి 13-14 years ఉంటాయి, 9th class చదువుతుంది. ఆ పాపని ఇప్పుడు మీరు మీడియా ఛానల్స్లో చూస్తున్నారు కదా, నన్ను మా అమ్మ చాలా స్ట్రాంగ్గా పెంచింది అని గట్టిగా చెప్తుంది. అండ్ మా అమ్మ చనిపోవడానికి కారణం పూర్ణచందర్ అనే వ్యక్తి అని గట్టిగా చెప్తుంది. స్వేచ్ఛ గారికి ఆమె భర్తతో విడాకులైన పాపతో కలిసి జవహర్ నగర్ చిక్కడపల్లిలో ఉంటుంది. అదే టీ న్యూస్లో కల్చరల్ ఇన్ఛార్జ్గా, అంటే సాంగ్స్ తీస్తుంటారు కదా టీ న్యూస్లో, తెలంగాణ బతుకమ్మ పాటలు కానీ, బోనాల పాటలు కానీ, ఇట్లాంటి పాటలకు ఇన్ఛార్జ్ అయిన పూర్ణచందర్ నాయక్ అనే వ్యక్తి, అదే కాకుండా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ మెంబర్గా తిరుగుతా, గ్రీన్ ఇండియా అనే ప్రోగ్రాంలో కానీ, చాలా రకాల ప్రోగ్రామ్స్లో కానీ యాక్టివ్గా తిరుగుతున్న వ్యక్తి. అతనితో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమైంది. ఆ ప్రేమ సహజీవనం దాకా పోయింది, లివింగ్ రిలేషన్షిప్. యాక్చువల్లీ ఇదే తను చేసిన చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ పూర్ణచందర్ నాయక్ అనే పర్సన్కి పెళ్ళయింది, అతనికి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఉండంగా ఈమె లివింగ్ రిలేషన్షిప్లో ఉందంటే దీన్ని వివాహేతర సంబంధం అని అంటాం, అంతకు మించి ఇంకేలేదు. ఈ వివాహేతర సంబంధం అనే ఒక బిగ్ మిస్టేక్ ఈరోజు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేలాగా చేసింది. ఒక విషయం చెప్తా భయ్, చీకటి బంధాలు ఎప్పుడైనా అంధకారాన్ని మిగులుస్తాయి, అగాధంలోకి దోస్తాయి తప్ప వెలుగులోకి పట్టుకొని పోవు. ఎందుకంటే అవన్నీ చీకటి బంధాలు, వివాహేతర సంబంధాలు విషాదపు అంచున విషపు బంధాలు లాంటివి. ఇది యాదుకుంచుకోరు. అయితే ఈ వివాహేతర సంబంధం ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ పాపకి ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ లాంటిదే. మీరు గమనించండి, పాప అంటుంది ఈరోజు నన్ను స్ట్రాంగ్గా పెంచింది మా అమ్మ, కానీ కళ్ళ ముందు ఒక పెళ్ళైన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తనకి ఈమెకి మధ్య లవ్ ఉందన్న విషయం ఈ పాపకి తెలుసు. అండ్ అతను తన భార్యకి విడాకులు ఇచ్చి నాతో ఉంటాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కూతురికి చెప్పింది. ఇదంతా కూడా తన బ్రెయిన్లో నెగిటివ్ పాయింట్స్ని ఎక్కించినట్టుగానే, అంటే రాంగ్ థాట్స్ని, రాంగ్ థాట్ ప్రాసెస్ని ఎక్కించినట్టే అవుతుంది. ఈరోజు ఆ అమ్మాయి చాలామంది మొగాలని హేట్ చేసుకునేలాగా తయారవుతాయి. ఫ్యూచర్ అంతా కూడా తనకి బాయ్స్ అంటే వాడుకుని వదిలేస్తారు, డేంజర్ గాళ్ళు అనే పాయింట్లో ఉంటుంది. నిజమైన ట్రూ రిలేషన్లోకి కూడా పోలేని స్థితిలో ఉంటుంది, వాడుకుని వదిలేస్తారు అన్న పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అట్లా తయారైపోతుంది పాపం. అంత పెద్ద సిచ్యువేషన్ చూసి తల్లి కళ్ళ ముందు హ్యాంగ్ అయిపోయి ఆమె ఫేస్ బ్లూ అయిపోయింది, వైలెట్ కలర్లోకి మారింది, డేంజరస్గా మారింది, నేను భయంతో ఏడ్ చేసిన అని ఆమె చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఆ అమ్మాయి వెంటనే పూర్ణచంద్ర అనే పర్సన్కి ఫోన్ చేసి నీ వల్లనే ఇది జరిగింది అని చెప్పి తిట్టిందంట. అంటే అంత పెయిన్ బయటకు వచ్చింది ఆమెకి. ఆ వయసులో 9th class చదువుతున్న అమ్మాయికి ఇంత దారుణమైన సంఘటనని కళ్ళ ముందు చూసేలాగా అయింది. అన్నిటికీ కారణం వివాహేతర సంబంధం. అయినా అతను విడాకులు ఇచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాడు, ఈమె ఖాళీగా ఉంది, ఈమె విడాకులు ఇచ్చింది, ఆయన విడాకులు ఇచ్చింది, రిలేషన్షిప్ బాండ్ అయితే ఓకే. అట్లా కాకుండా అతను పెళ్ళైంది, అతని సంసారం నడుస్తూ ఉంది, వారానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఈమె దగ్గరికి వచ్చి పోతున్నాడంటే ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడం పాపం స్వేచ్ఛ గారు చేసిన పెద్ద తప్పు.
ఇప్పుడు పూర్ణచందర్ అనే వ్యక్తి పరారిలో ఉన్నాడు. ఆ తర్వాత దొరుకుతాడు. దొరికిన తర్వాత ఆత్మహత్యకి సంబంధించిన విషయం పైన ఈ కోర్టులో కేసు అవుతుంది కావచ్చు. కేసు అయినా కానీ ఆయన ఒక్కటే చెప్తాడు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నేను పెళ్ళయిందని తనకి చెప్పాను, నేను విడాకులు ఇవ్వలేనని చెప్పాను, తను మనస్తాపం చెంది చనిపోయింది, నాకైతే సంబంధం లేదని నేను ముందే చెప్పిన, నేను పెళ్ళయింది, నేను విడాకులు ఇవ్వలేనని చెప్పిన అని అంటాడు. అరే వివాహేతర సంబంధం తప్పు కాదా, మరి దీని మీదకి ఏమైనా శిక్ష పడతా అంటే తప్పు కాదు భయ్, కోర్టు దృష్టిలో వివాహేతర సంబంధం తప్పు కాదని చెప్పి ఆల్రెడీ తీర్పులు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు వివాహేతర సంబంధం తప్పు అనే పాయింట్ లేదు. అవును, చట్టపరంగా వివాహేతర సంబంధం తప్పు కాదు. ఇంకో విషయం చెప్తా, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక లేడీ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుకుందాం. హస్బెండ్ అండ్ వైఫ్లో వైఫ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. హస్బెండ్ అది చూసిండు, బాధపడ్డాడు. ఈయన ఇప్పుడు ఈమెకి డైవర్స్ ఇద్దాం అనుకున్నాడు. డైవర్స్ ఇచ్చేసినా కానీ డైవర్స్ దాంట్లో ఏమని ఉంటుందంటే, మీ మిస్సెస్కి అల్యూమిని అదే భరణం ఎంత ఇస్తావు అని అడుగుతారు. అంటే భరణం ఇవ్వాల్సిందే, ప్రతి మంత్ తన మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాల్సిందే. తను వివాహేతర సంబంధం పెట్టుకుంది, తనకు డైవర్స్ ఇచ్చేస్తున్నా కదా, నాకేం సంబంధం, వేరే టోన్తో పోతుంది, నేను ఎట్లా భరణం ఇస్తాను, నాకేం సంబంధం, నేను పైసలు ఇయ్యాను, నేను ₹1 ఇయ్యానంటే ఒప్పుకోదు కోర్టు. ఖచ్చితంగా నీ మిస్సెస్ కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు భరణం ఇవ్వాలంటది. అది సంగతి. ఇప్పుడు ఆ సోనం రఘువంశీ కేసు గురించి నేను మొన్న చెప్పినా కదా, ఆ సోనం రఘువంశీ అనే పర్సను రాజా రఘువంశీ అతన్ని మర్డర్ చేసింది, చంపేసింది. ఈ కోర్టులో కేసు నడుస్తుంది. ఇలా లాయర్ ఏమంటుడు, రాజా రఘువంశీ ఆస్తిలో సోనం రఘువంశీకి వాటా వస్తుంది, ఎందుకంటే చట్ట ప్రకారంగా తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి కాబట్టి వైఫ్కి వాటా ఉంటుందని వాదిస్తున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట, చట్టపరంగా ఏమీ చేయలేరు. వివాహేతర సంబంధాల ఎండింగ్ ఎప్పుడు ఇట్లా ట్రాజిడీగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛ గారు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అతను పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకోలేదు అన్న బాధతోటి, యాక్చువల్లీ పెళ్ళైన వాడితోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడమే తప్పు. ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఈమె చనిపోయింది. లేదు ఇదే కేసు ఇంకో రకంగా చూస్తే, వేరే వాళ్ళ కేసులో చూస్తే, ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించిండు, సహజీవనం ఉంటాడు కాబట్టి వాళ్ళ భార్యని చంపడానికి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ భార్యని చంపేసి వీళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది ఇంకో కేసుగా ఉంటుంది. ఇటువంటి అడిదిప్పి ఇడిదిప్పి ఎవరో ఒకరు చనిపోవడం అనేది మాత్రం ఈ వివాహేతర సంబంధాలలో కామన్ థింగ్. అంటే ఏదో ఒక చావు కోరుకుంటుంది అబ్బా వివాహేతర సంబంధం, చాలా డేంజరస్. కాబట్టి 2 ఫ్యామిలీని నాశనం చేస్తుంది, ఏదో ఒక చావును కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని స్టెప్పులు మీదికి పోయినా, ఎంత సాధించిన వాళ్ళైనా అసలు భయమే లేదు మనకి, ఇంకా మన జీవితంలో అద్భుతంగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న బలహీనతతో ఓ పొరపాటు చేసి, ఆ పొరపాటు వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు కట్టుకున్న ఒక అద్భుతమైన జీవితం అనే మేడని వాళ్ళే కూల్చుకుంటున్నట్టు అవుతుంది. కాబట్టి 100కి 200% వివాహేతర సంబంధాలకు దూరంగా ఉంటే కానీ చక్కగా ఉండదు జీవితం. సంసారం చక్కగా ఉండాలంటే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండుర్రి. లేదు చట్టపరంగా ఏం తప్పు లేదు, ఏం ప్రాబ్లం లేదు, వివాహేతర సంబంధానికి గవర్నమెంట్ యాక్సెప్టెడ్ అని ఇలాంటి ఏమన్నా మీరు తీసుకుంటే నిర్ణయాలు, తర్వాత మీ జీవితం చిందరవందర గందరగోళంగా మారుతుంది. చెప్తున్నా, స్టాట్స్ పరంగా చూస్తే లాస్ట్ 5 yearsలో హైయెస్ట్ నేరాలన్నీ కూడా ఈ వివాహేతర సంబంధాల వల్లే జరిగినాయి. అండ్ తీవ్ర పరిణామాలు అంటే ఆత్మహత్యలు, హత్యలు, గొడవలు, గృహహింస, కిడ్నాప్లు అన్నీ కూడా ఈ వివాహేతర సంబంధాల వల్లనే జరిగినాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైనవి కూడా ఇదే కారణం. ఈ వివాహేతర సంబంధం నేరం కాదు అనే పాయింట్ ఏదైతే గవర్నమెంట్ అదే కోర్టులు అఫీషియల్గా చెప్పినాయో, దీనివల్ల ఓన్లీ డివోర్సులు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ డివోర్స్ తీసుకునే టైంలో హస్బెండ్ ఖచ్చితంగా వైఫ్కి భరణం చెల్లించాల్సిన రూల్ కూడా ఉంది. సో లివింగ్ రిలేషన్షిప్ పెళ్లి వరకు అయితే పోతున్న దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయంట. ఎందుకంటే ఆల్రెడీ అంత సినిమా చూసిన తర్వాత కొత్త సినిమా చూసేది ఏముంటుందని చెప్పి ఇంకో కొత్త సినిమాకి షిఫ్ట్ అవుతున్నారు. ఆ టైంలో అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ లేక ఖచ్చితంగా ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నారు. లివింగ్ రిలేషన్షిప్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పెళ్లి వరకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయి. పెళ్లి అనే డిస్కషన్ జరిగినప్పుడు మళ్ళీ అక్కడ కూడా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. లివింగ్ రిలేషన్షిప్స్ అనేది చాలా డేంజరస్గా మారినాయి. అండ్ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఏర్పడడానికి ఈ మధ్య కాలంలో మేజర్ రీజన్, అంటే చాలా రీజన్స్ ఉంటాయి కానీ అందులో మేజర్ రీజన్ సాంకేతికత పెరగడం. అంటే సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువ రావడం. సోషల్ మీడియాలో మనకి నచ్చిన పర్సన్, మనకు కావాల్సినటువంటి పర్సన్, మనం అనుకున్నటువంటి పర్సన్ అక్కడ రకరకాల పర్సన్స్ మనకి ఎదురుపడడం, వాళ్ళకి లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడం, పరిచయాలు ఏర్పడడం, ఇట్లా కొత్త కొత్త పరిచయాల వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయంట. అండ్ దాంతోపాటుగా యూజువల్గా ఏర్పడే మెయిన్ రీజన్ ఏంటంటే
సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అంటే తన పార్ట్నర్ వల్ల సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అది మానసికంగా మెంటల్లీ, ఫిజికల్లీ, సెక్సువల్లీ అన్ని రకాలుగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి 100 రకాలుగా. అర్థం అయితే హ్యాపీ, అస్సలు అర్థం కాలేదు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అర్థమైతే లేదంటే అప్పుడు డివోర్స్ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోండి, అంతే తప్ప ఒకరితోటి కాంటాక్ట్లో ఉందాం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా జీవితం బోల్తా పడుతుంది. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటివి చేయకూడదు, మీరు బ్యాడ్ ఎగ్జాంపుల్గా మారుతారు. పిల్లలకి ఒక మంచి ఫాదర్గా, ఒక మంచి మదర్గా ఉంటే వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ జనరేషన్గా మంచి సిటిజన్గా మారుతాడు. లేదంటే మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అయింది. అంటూ చూడు సాలు పడ్డది అంటారు మా దగ్గర అయితే. సాలు పడ్డది అంటే అయ్యకి 2 పెళ్ళిళ్ళు అయినారా, కొడుకు కూడా అయితే 2 పెళ్ళిళ్ళు అని సాలు పడ్డది అని అంటారు. ఈ సాలు మీరు సినిమా ఫీల్డ్లో కూడా చాలా మంది చూస్తుండొచ్చు. తండ్రికి 2 మ్యారేజ్లు అయితే, మళ్ళీ కొడుకు కూడా 2 మ్యారేజ్లు అయితే, ఇంకో కొడుకుంటే ఇంకో కొడుకు కూడా 2 మ్యారేజ్లు అయితే, అట్లా సాలు పడడం అంటారు మా దగ్గర అయితే. అంటే సేమ్ వంతెన పడుతుంది అంటారు, సేమ్ స్టెప్లో వస్తారు. 2 పెళ్ళిళ్ళు అయితే 2 పెళ్ళిళ్ళు, డివోర్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి తండ్రి చేస్తుంటే తల్లి ఇట్లాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్లో ఉంటాయి. మళ్ళీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో పాడవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నట్టు. దయచేసి మీరు గుడ్ పేరెంట్గా ఉండుర్రి, మీ పిల్లలకి గుడ్ లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయరు, వాళ్ళకి గుడ్ సిటిజన్గా మారేందుకు ప్రయత్నం చేయరు. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పోకుర్రి, సంసారాలు నాశనం చేసుకోకూడదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో కొంత ఇన్ఫర్మేటివ్గానే ఉంది, కొంత యూస్ఫుల్ మాటలే చెప్పినాను అనుకుంటున్నా. అనిపిస్తే కనుక మీరు ఒక లైక్ చేయరు. ఓకే, ఉంటా.